నమస్తే అండి. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చుట్టుముట్టారు. జూనియర్ ఎన్టీఆర్ పైన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసినటువంటి అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలకు నిరసిస్తూ 2 రోజుల క్రితం బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేశారు. అయితే ఇందుకు 48 గంటల సమయం ఇచ్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే అనంతపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు. అట్లాగే అభిమానుల డిమాండ్ను ఎమ్మెల్యే పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎన్టీఆర్ అభిమానులు అక్కడికి చేరుకొని అక్కడ ఆందోళనకు పిలుపునిచ్చారు, ఆందోళన చేశారు. అయితే ఆ ఆందోళన మేరకు ఈ నేపథ్యంలో దగ్గుపాటి కార్యాలయం సమీపంలో బారికేడ్లు, చెక్ పోస్టులు పెట్టారు. పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము టీడీపీకి వ్యతిరేకం కాదని, అందరం అదే పార్టీకి చెందినటువంటి వాళ్ళమేనని ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకొచ్చారు. తమ అభిమాన హీరో పైన అవాకులు చెవాకులు పేలినటువంటి ఎమ్మెల్యేపై సస్పెండ్ వేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఈ సందర్భంలో అడ్డుకున్నటువంటి పోలీసులతో వాగ్వాదం చేశారు. ఇరు వర్గాల మధ్య కూడా తోపులాట జరిగింది. కొంతమంది ఎన్టీఆర్ అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని సమీపంలో ఉన్నటువంటి పిఎస్కు తరలించడం జరిగింది. అయితే ఈవేళ అనంతపురం ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసనలతో మార్మోగింది. ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పటికే దగ్గుపాటి పైన సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. చూద్దాం. నమస్తే.